हाय फ्रेंड्स, वैश रेसिप्स चैनल की स्वागतम। ఉలవల గురించి ఈ విషయం తెలిస్తే వదలకుండా తింటారు. ఇది నిజం. నవధాన్యాల్లో ఒకటైన ఉలవలు ఫాబేసి కుటుంబానికి చెందినది. మన దేశంలో ఉలవలు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఉలవలను ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అని పిలుస్తారు. పూర్వం ఉలవలను గేదెలకు, ఆవులకు దానాగా పెట్టేవారు. వీటిని గుగ్గిళ్ళు అని పిలిచేవారు. ఉలవలలో ఉన్న ఔషధ గుణాలు తెలిసిన తర్వాత మనం కూడా వాడటం మొదలుపెట్టాం. ఉలవలను నేరుగా తినటం కన్నా ఉడికించి, మొలకెత్తించి లేదా వేగించి పొట్టు తీసి తిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది. ఉలవలతో చేసిన చారు చాలా ఫేమస్. ఉలవ చారును ఒకసారి రుచి చూస్తే ఇక అసలు వదలరు. రుచి అంత అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళైనా పేరెంటాళ్ళైనా ఉలవ చారు తప్పనిసరి అయిపోయింది. ఉలవల్లో నలుపు, ఎరుపు, తెలుపు ఇలా 3 రంగులు ఉంటాయి. ఈ 3 రంగుల్లో నల్లని ఉలవలు శ్రేష్టమైనవని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉలవల్లో ఉన్న పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయంగా తయారు చేసుకుని త్రాగితే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వలన ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా సాగుతాయి. ఆకలి లేని వారికి ఉలవలతో తయారు చేసిన చారును పెడితే ఆకలి పెరుగుతుంది. ఉలవలను రెగ్యులర్ డైట్లో తీసుకుంటే బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గడానికి ఉలవలను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. 1 కప్పు ఉలవలకు 4 కప్పుల నీళ్లు కలిపి కుక్కర్లో ఉడికించాలి. ఇలా ఉడికించిన ఉలవలను నీటిని వేరు చేయాలి. ఈ వడగట్టిన నీటిని ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు వేసి కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఈ విధంగా 4 రోజుల పాటు చేస్తే ఆ తేడా చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. నొప్పులు, వాపులను తగ్గించడంలో ఉలవలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వాపులు, నొప్పులు ఉన్నప్పుడు ఉలవలను 1 పిడికెడు తీసుకుని పెనం మీద వేగించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టాలి. ఈ విధంగా చేస్తే నొప్పులు, వాపుల నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. అల్సర్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలు మంచి ఔషధమని చెప్పవచ్చు. 1/2 కప్పు ఉలవలను చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ అల్లం పేస్టు, 1/2 టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్ని తగినంత నీటిలో వేసి బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఆ నీటిని వడగట్టాలి. ఆ నీటిలో తేనె కలిపి 4 రోజుల పాటు తీసుకుంటూ ఉంటే అల్సర్ తగ్గిపోతుంది. ఈ సీజన్లో శరీరం పైన మాత్రమే కాదు, లోపల కూడా వెచ్చగా ఉండాలని భావిస్తాం. అయితే ఆ పనిని ఉలవలు సమర్థవంతంగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉలవలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అందువల్ల వీటిని చలికాలంలో తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. చలి నుండి రక్షణ కలుగుతుంది. ఎక్కిళ్లతో తరచూ బాధపడేవారు ఉలవలను ఉడకపెట్టుకుని తినాలి. ఉలవల వల్ల కడుపుబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చు. ఉడికించిన ఉలవలు ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణాశయానికి, ఎముకలకు మంచిది. ఉలవలను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఉలవల్లో ఉన్న గుణాలు రేబిస్ వ్యాధిని పెంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల కుక్క కాటుకు గురైన వారు ఉలవలను అస్సలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఉలవలు ఎక్కువగా తినటం వల్ల వేడి చేయవచ్చు. అందుకే ఉలవలు తిన్న రోజు కాస్త మజ్జిగ కూడా త్రాగితే ఆ సమస్య రాదు. ఉలవలను కనీసం 8 గంటల పాటు నానబెడితే పూర్తిగా నానుతాయి. కాబట్టి ఎలాంటి హడావుడి లేని రోజుల్లో ఉలవలతో సంబంధించిన వంటకాలు చేసుకుంటే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, ఉలవలు తినటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. ఉలవలను మొలకల రూపంలో కూడా తీసుకోవచ్చు. అలాగే చారు, సూప్ అలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఉలవల్లో ఉన్న పోషకాలు సమృద్ధిగా మన శరీరానికి అందుతాయి. ఉలవల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇప్పటి నుంచి ఉలవలను తినటం అలవాటుగా చేసుకోండి. ఉలవలు చారు ఎంత బాగుంటుందో ఒక్కసారి రుచి చూస్తే మీకే తెలుస్తుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.